ఓకే, డైరెక్టర్ కిషోర్ గారు మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. శ్రీకారం తర్వాత ఈ వెబ్ సిరీస్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. చాలా టైం తర్వాత మళ్ళీ నేను మీ దగ్గరకు వచ్చాను. దేవికా అండ్ డానీ వెబ్ సిరీస్ ఆల్రెడీ టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు. ఇందాక మన మీడియా వాళ్ళు కూడా ఫస్ట్ 2 ఎపిసోడ్లు చూశారు. ఐ హోప్ మీ అందరికీ నచ్చుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక రైటర్ దగ్గర నుంచి, దీపక్ అనే అతని దగ్గర నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయింది మాకు ఈ దేవికా అండ్ డానీ. దాని దగ్గర నుంచి మా రీతు వర్మ గారు కావచ్చు, మా శివ కందుకూరి గారు కావచ్చు, సూర్య గారు కావచ్చు, ఈ విధంగా మెయిన్ లీడ్స్ ఇంతకుముందు ఒక 6 years బ్యాక్ చేసినటువంటి మన కోవేశ్వర్ల గారు దాని తర్వాత కమెడియన్ కాకుండా ఒక ఎమోషనల్ క్యారెక్టర్గా దీంట్లో చేశారు. అదేవిధంగా సుబ్బరాజు గారు కావచ్చు, షణ్ముఖ్ గారు కావచ్చు, మౌనిక కావచ్చు. సో సారీ, చాలా కొంతమంది నేమ్స్ మర్చిపోతున్నాను. ఇలా చాలామంది కూడా యాక్ట్ చేశారు. ఐ హోప్ మీ అందరికీ నచ్చుద్ది, ఒకసారి చూడండి. ఇంకా టెక్నీషియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఊహలు గుసగుసలాడే, జోచితానంద, నేనే రాజు నేనే మంత్రి, ఇలాగ చాలా మూవీస్ చేశారు మా డిఓపి. సో ఇలా పెద్ద డిఓపి మా వెబ్ సిరీస్ చేశారు. క్వాలిటీ వైజ్ కూడా మీకు తెలుస్తుంది ఇప్పటికే నాకు తెలిసి. దీని తర్వాత జై క్రిష్ అనేసి ఇంతకుముందు రాజా గారు, రాణివారు, అశోక్ వనంలో అర్జున్ కళ్యాణం, రీసెంట్గా మా నాన్న సూపర్ హీరో చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ దీనికి చేశాడు. సో మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. కార్తిక్ అని ఎడిటర్ బాగా చేశాడు. రామాంజనేయులు ఆ డైరెక్టర్ మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. సో ఇలాగ ప్రతి డిపార్ట్మెంట్ లిరిసిస్ట్ డాక్టర్ రామ్ గారు రాలేదు, ఐ హోప్ ఓకే రాలేదు. సో ఆయన కూడా బాగా చేశారు. అంటే చిన్న చిన్న లిరిక్స్ అంతా అక్కడక్కడ ఉన్న చోట అంతా మంచిగా ఉన్నాయి. సో ఇంకా ఫైనల్గా మా ప్రొడ్యూసర్ దగ్గరకు వస్తే, సో బేసిక్గా ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాడికి వచ్చేసరికి ప్రొడ్యూసర్ అంటే వీళ్ళు అన్నట్లేదు, మేజర్గా చాలా హోటల్ దగ్గర. సో శాలరీ కాడికి వచ్చేసరికి రైటర్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ మాత్రమే లాస్ట్ ప్రయారిటీ కింద ఉంటారనమాట. కాకపోతే మా జాయ్ ఫిల్మ్స్ దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళే అయ్యారు. సో మా కంపెనీ దగ్గరకు వచ్చేసరికి మా అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ మా రైటర్స్ కానీ ఫస్ట్ ప్రయారిటీ మా వాళ్ళని చూసుకున్నారు. సో ఆ విషయంలో మా జాయ్ ఫిల్మ్స్ నెంబర్ 1లో ఉంటుంది. సో ఫర్దర్గా కూడా ఈ చిన్నది వెబ్ సిరీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, కాస్త ఫర్దర్గా మా వాళ్ళు డెఫినెట్గా పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తారు. సో థ్యాంక్ యూ సుధాకర్ గారు అండ్ మా సురేష్ గారు. అట్ ద సేమ్ టైం మా నందిని, అట్ ద సేమ్ టైం ఐ మీన్ ఇంకా ఎవరు వచ్చినారు నాకు తెలియదు పేర్లో, హాట్స్టార్ నుంచి. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఫైనల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏంటంటే అండి, మనకు ఓటీటీ వరల్డ్లో వచ్చేసి కంటెంట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు దేని చూడాలో దేని చూడకూడదు ఒక చిన్న కన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయి. ఈ కన్ఫ్యూజన్ టైంలో మనీ కంటే కూడా ఎక్కువ ఏంటంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. మీ టైంని మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ టైం మాత్రం వేస్ట్ చేయం. 200% మీరు మా దాని మీద పెట్టేటువంటి ప్రతి మినిట్ అయితే వర్తట్గా ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఇట్. దేవికా అండ్ డానీ. థ్యాంక్ యూ.